ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గత వారంలో రోజుల నుంచి కూడా చూస్తున్నాము. పిఠాపురం గురించి అయితే సోషల్ మీడియాలో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళైతే పోస్టులు పెడుతున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనిస్తున్నాము అన్నమాట. అది ఏంటంటే పిఠాపురంలో నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు అనమాట. నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసే మటుకు పవన్ కళ్యాణ్ గెలుపు విషయంలో వర్మ సపోర్ట్ లేకున్నాడే గెలిచాడు అనేది మెయిన్ పాయింట్ అనేది మనం స్పష్టంగా కూడా గమనించవచ్చు. అంటే ఆయన ఇండైరెక్ట్ గా మాట్లాడినప్పటికీ మెయిన్ పొజిషన్ ఇది మనం డైరెక్ట్ గా తీసుకుంటే మటుకు వర్మ సపోర్ట్ లేకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల అండ లేకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతల సపోర్ట్తోనే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అనేది ఆయన మనకు స్పష్టంగా క్లియరెన్స్గా మాట్లాడాడు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానంలో జనసేన మరియు కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీజేపీ నాయకులు అందరు కలిసి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు తోడ్పడింది అనే మాట అయితే మాట్లాడలేదు అనేది కూడా మనం స్పష్టంగా కూడా గమనిస్తాం ఆ వీడియో చూస్తే అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు వర్మ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారో మనం స్పష్టంగా కూడా గమనించాము. ఎందుకంటే ఎన్నికల సమయంలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని ముందర పెట్టి ప్రచార రథం మీద కూడా తిరిగినటువంటి విధానం మనం స్పష్టంగా కూడా గమనించాము. అదేవిధంగా వర్మ గారు లేనిది మనం ఈ గెలుపుకు సాధ్యం కాదు, డెఫినెట్లీగా వర్మ గారు సపోర్ట్తోనే మనము ముందుకు వెళ్ళాలి. వర్మ లాంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి తన సీటును త్యాగం చేశాడు, ఆయన కోసం మనము ఈ యొక్క నియోజకవర్గంలో మనము డెఫినెట్లీగా పాటుపడాలి. అదేవిధంగా వర్మ సపోర్ట్ డెఫినెట్లీగా ఉంటేనే ఇక్కడ గెలుస్తాము అని కూడా చెప్పినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించామన్నమాట. అని గమనించవచ్చు. అయితే తాజాగా నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అనమాట అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలకైతే మిండుపడడం లేదు. అంటే ఎలక్షన్స్ ముందు ఒకలాగా, ఎలక్షన్లు అయిన తర్వాత ఒకలాగా మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. డెఫినెట్గా ఇక్కడ వర్మకు లోకల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఎవరు ఏమి అన్నా కూడా ఇక్కడ భయపడే ప్రసక్తి అయితే లేదు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే అక్కడ అనుకున్నటువంటి విషయము అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడ డెఫినెట్లీగా వర్మ సపోర్ట్ ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అనేది అయితే చాలా మంది అనుకుంటున్నటువంటి విషయం అనమాట. సో అది అంటే మనము ఏంటంటే ఈ విషయం ఏంటంటే వర్మ డెఫినెట్లీగా అక్కడ సపోర్ట్ ఉండడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీగా గెలిచాడు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు అనమాట. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వర్మకి టీడీపీ కాయడానికి సంబంధించి బలమైన నాయకుడు కాబట్టి ఆయన ఉంటేనే అక్కడ ఓట్లు బదలాయింపు జరిగే అవకాశం ఎంతైనా ఉంటుందన్నమాట. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అక్కడ. అలాంటి వ్యక్తిని మన నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళని చాలా బాధించినట్టయితే మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు అనమాట. సో ఈ విషయంపై మరి ఇప్పటివరకు వర్మ గారు కూడా మన రిలీజ్ చేయడం జరిగింది. లోకల్ ఎవరు వచ్చినా కూడా వచ్చిపోయే వాళ్ళే డెఫినెట్లీగా మనం ఇక్కడ కాన్స్టెంట్ అని కూడా ఒక వీడియో రిలీజ్ చేసినట్టయితే కూడా మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇది అనమాట అక్కడ అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కర్మ, ఎలక్షన్ల ముందు వర్మ అన్నట్టు ఉంది ఇక్కడ వ్యవహారం ఇప్పుడు. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో ముందు. థ్యాంక్ యూ.